ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? తమ కష్టాలను తీర్చేందుకు ఆయన అనుక్షణం పాటుపడతాడు అని, తాము కట్టే పన్నుల్ని కలగలిపి మంది కోసం మంచి పనులు చేస్తాడు అని. అయితే నేటి తరం నేతలు ఆ ఊసే మర్చిపోతున్నారు. ఇందుకు ఓ సజీవ సాక్ష్యం జగిత్యాల జిల్లాలో ఆ రైతులు దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న ఓ పెద్ద కష్టం. ఇంతకీ ఏమిటా కష్టం? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ కల్వర్టు జగిత్యాల జిల్లా బొల్లంచెరువు గ్రామ శివార్లలో ఉంది. ఈ బ్రిడ్జి మీద నిలుచున్న వారంతా బొల్లంపల్లి గ్రామానికి చెందిన అన్నదాతలు. ఈ అన్నదాతలంతా కలిసి పాలకులు పట్టించుకోని కష్టాన్ని తమ చొరవతో ఎదుర్కొన్నారు. ఆ చొరవ వెనుక ఉన్న నేపథ్యం ఉన్న కథా కమామీషేంటో రండి ఆ అన్నదాతల్ని అడిగి తెలుసుకుందాం. బొల్లంపల్లి గ్రామ శివార్లలో ఓ వాగు ఉంది. ఆ వాగుకు ఆవలి వైపున 250 మంది రైతులకు చెందిన పొలాలున్నాయి. గ్రామంలో ఎవరైనా చనిపోతే ఈ వాగు దాటుకుని వెళ్లి అంత్యక్రియలు చేయాల్సి ఉంటుంది. మిగతా సీజన్లలో అయితే కాస్తంత కష్టాలు పడి ఈ పల్లె జనాలు వాగును దాటుతుంటారు. వానాకాలం వచ్చిందంటే మాత్రం వాగులో నీటి ఉధృతి ఉండడంతో ఆవలి వైపునున్న పొలాలకు పోవాలంటే అష్ట కష్టాలు పడతారు. ఈ కష్టం ఇప్పటిది కాదు. సుమారు 2 దశాబ్దాల కంటే ముందు నుంచి ఈ పల్లెవాసులు ఈ వాగు విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి ఈ సమస్యను ఈ పల్లెవాసులు తమ నాయకుల దృష్టికి తీసుకెళ్లలేదా? చాలా ఇబ్బంది ఉండే ఇటు పోవటానికి రావటానికి. ఏమన్నా చచ్చిపోయినా పేనా కానీ ఒక్కొక్క కొన్ని సంబర్ధలలో ఈ వాగు బాగా వచ్చినా కానీ భుజాల వీధికి ఎత్తుకొచ్చేది కట్టెలు ఎవరైనా చనిపోతే. అలాంటి సంబర్ధాలు జరిగి ఎకరాల వీధికి చేసుకొని బ్రిడ్జి కట్టుకోవడం జరిగింది. అయితే దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కలిసాం. ఎవరు కూడా ఈ నాయకులు పట్టించుకోలేదు. ఇక మనకి ఇది ఎవరు పట్టించుకోరని మా ఇబ్బందితోటి ఇక మేము మనిషికి జమ చేసుకుని కట్టుకోవడం జరిగింది. ఓట్ల కోసం ఇళ్ల ముందుకొచ్చి చేతులు చాచిన నాయకులు ఆ ఓట్లతో గద్దెనెక్కాక వీరి ఊసే పట్టించుకోలేదు. అయ్యా మా కష్టం తీర్చండంటూ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. ఎంత ప్రాధేయపడ్డా పట్టించుకోని పాలకుల తీరును ప్రశ్నించడాన్ని పక్కన పెట్టినా ఆ పల్లె రైతులు ఓ పెద్ద నిర్ణయానికొచ్చారు. ఒక్కో రైతు 5,000 నుంచి 10,000 జమ చేసుకున్నారు. 8,30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వాగు మీద కల్వర్టును తామే నిర్మించుకున్నారు. ఒక 250 మంది రైతులు ఉన్నాం. 250 మంది రైతులకు రావడానికి దారి కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఒక 20-30 ఏళ్ళ ఉంది అదే ప్రాబ్లం. ప్రతిసారి ఇదే ఇబ్బంది. వర్షాకాలం వచ్చిందంటే ఇదే ఇబ్బంది. దీని పెద్ద డ్యామ్ ఇది మైసమ్మ చెరువు డ్యామ్ ఉండడానికి కూడా పెద్ద వాగు ఇది. ఒక 5-6 నెలల ఉంది రైతులు ఎకరాన చొప్పుల వేసుకొని తర్వాత మంచిగా 5 నుంచి 10,000 వేసుకొని దీన్ని 8,30,000 ఖర్చు అయింది. ఇంత ఖర్చు పెట్టినా కల్వర్టు నిర్మాణం పూర్తి కాలేదు. ఆ పనులైనా పాలకులు చొరవ చూపి పూర్తి చేయించాలంటూ ఈ శ్రమజీవులు వేడుకుంటున్నారు. మరి ఇంత జరిగిన తరువాతైనా వారి విన్నపాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా? చూడాల్సి ఉంది.